టాపిక్ వచ్చింది కాబట్టి నాగార్జున గారిని మహానటి రిలీజ్ అయిన తర్వాత అందరం బాగా ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి, సార్ ఇలా చేద్దాం సార్, డాడీది కూడా నాన్నగారిది అక్కినేని నాగేశ్వరరావు గారిది బాగుంటుందంటే ఆయన మీరు చెప్పినట్టు చెప్పాడు. చూడండి, మనకి లైఫ్లో ఇలా వెళ్ళి ఇలా పడి ఇలా వెళ్ళి ఇలా పడితేనే బ్యూటీ ఆఫ్ లైఫ్. నాన్నగారికి అసలు ఆ డే వన్ ఫస్ట్లో చిన్నప్పుడు ఏవో కష్టాలు ఉన్నాయి, కానీ వెన్ ఎంటర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయనకి అసలు ఇంకెప్పుడు లేదు. 90 years దాకా ఎప్పుడు వెనక్కి తిరిగిందే లేదు. అప్పుడు మీకు ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందిలే అనే ఒక సక్సెస్ స్టోరీ ఉంటుంది తప్ప నీకు సినిమాగా పనికిరాదు నాన్న కథ అని చెప్పారు. కరెక్ట్. నాగార్జున గారు చాలా చాలా మంచి తెలివైన హీరో. మనకు తెలుసు కదా, ఆయన ఇన్సైట్స్ బాగుంటాయి. ఇది అలాగే చెప్పారు. దేవదాసు సినిమా మన అభినందన మూవీ ప్రొడ్యూసర్ రమణమూర్తి గారు నన్ను తీసుకుని వెళ్ళి దేవదాస్ రీమేక్ చేద్దామండి మీ ఇద్దరు కాంబినేషన్లో, మనసంతా నువ్వే దర్శకుడు అని చెప్తే ఆయన ఫస్ట్ నాకు అంత పొగరు లేదన్నారు. నాన్నగారి క్లాసిక్స్ కొన్ని నేను టచ్ చేయను ఫస్ట్. అవి అజరామరాలు, వాటిని అలాగే ఉండనివ్వటం కొడుకుగా నా బాధ్యత అన్నాడు. నాకు ఆ రోజు తెగ నచ్చేసారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన 2-3 ఏళ్ల తర్వాతే మా నేను నన్ను ప్రాజెక్టు పట్టాలి శివప్రసాద్ రెడ్డి గారితో. కానీ నాకు దీనికి నేను ఎక్కువ ఫ్యాన్ అయిపోయాను. నిజమే కదా. ఆయన తర్వాత ఏదో సినిమాలో ఆయన్ని భగవంతుడు క్యారెక్టర్ వేయమంటే నేను భగవంతుడు వేయను, నేను భక్తుడు వేస్తేనే ఆడియన్స్కి కనెక్ట్ అవుతాను అన్నారు ఆయన. ఎంత మంచి డెసిషన్. సో ఆయన చూస్తే అన్నమయ్య, రామదాసు భక్తులు మంచి భక్తుల కథలు. అందుకని ఆయన భగవంతుడి రోల్స్ కంటే నేను భక్తుడి రోల్స్లో ప్రేక్షకులకి నా ఫేస్లో ప్రేక్షకుడి తాలూకు ఎమోషన్, నేను నవ్వినా నేను ఏడ్చినా వాళ్ళు కనెక్ట్ అవుతారని చెప్పారు ఆయన. అది అలా తెలియటం అన్నది ఒక హీరోకి గొప్ప లక్షణం. నిజంగా పెద్ద విషయమే, కానీ అనుకోకుండా ఆయన అన్ఫార్చునేట్లీ ఒకసారి షిరిడి సాయి చేయాల్సి వచ్చింది. బట్ మీరు చెప్పినట్టే ఆ భక్తుల క్యారెక్టర్లకు వచ్చిన రికగ్నైజేషన్ కానీ సక్సెస్ కానీ దీనికి అంత దాకా అది షిరిడి సాయి చూసాక నాకు ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ పెరిగి ఈయన అంత కరెక్ట్గా చెప్పారని. ఇప్పుడు సినిమా చేయటం అన్నది కొన్నిసార్లు తప్పదు, కాంబినేషన్ వాల్యూని కాదనలేము. రాఘవేంద్రరావు గారిని ఎలా కాదంటారు ఆయన. సో ఆ టైంకి డెసిషన్ తీసుకునే టైంకి కన్విన్సింగ్గా అనిపించవచ్చు. ఈయనకి 2 సార్లు అంత పెద్ద గొప్ప భక్తుల్ని ఇచ్చిన భగవంతుడు రాఘవేంద్రరావు గారు. అందుకని ఆయన మీద రెస్పెక్ట్తో చేయాల్సి వచ్చింది. అదే మేబీ అయి ఉండొచ్చు.